నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోట సమీపంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉధృత చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 4,000 మంది కూలీలను తీసుకొచ్చి వెట్టి చాకరీ పనులు చేస్తారని యాజమాన్యంపై కార్మికులు తిరగబడ్డారు. 12 గంటలు పనులు పని చేయించుకుని 8 గంటలకే కూలీ ఇస్తారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. 2 రోజులుగా యాజమాన్యం కార్మికుల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరాయి. యాజమాన్యంపై తిరగబడి రాళ్లు రువ్వారు కార్మికులు. ఫ్యాక్టరీలు జరుగుతున్న విషయం బయటకు పోకుండా పోలీసు బలగాలను మోహరించి కార్మికులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది యాజమాన్యం. దీంతో సిమెంట్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మస్తాన్ చెప్తున్నారు. మస్తాన్, ప్రస్తుతం ఏంటి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు, ఏమైనా స్పందించిందా యాజమాన్యం? సతీష్, ఆల్ట్రా సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే కనుక ఉధృత వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోట సమీపంలోని కొత్తగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీని అయితే కనుక నిర్మిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక ప్రైవేట్ టెండర్లు అయితే కనుక పిలిచిన పరిస్థితి. వారైతే కనుక ఇక్కడ బీహార్ నుంచి మరియు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా చాలా మంది కార్మికులను అయితే ఇక్కడ అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4,000 మంది పైచీలకు కార్మికులు అయితే కనుక పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి అయితే కనుక ఇక్కడ వీరికి అధిక పని ఒత్తిడి ఉందంటూ కూడా వీరు తక్కువ జీతాలు ఇస్తున్నారని చెప్పి కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఎలాంటి స్పందన అయ్యకపోవడంతో ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లపై అయితే కనుక పూర్తిగా ఫ్యాక్టరీ మీద అయితే రాళ్ల దాడి అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 8 గంటలు చేసుకోవాల్సిన పనిని 12 గంటలు చేసుకుంటున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అయితే కనుక ఇప్పటికే పోలీసులు అయితే కనుక రంగంలో తిరిగి ఇద్దరికి సరిచేసే పరిస్థితి కనుక కనిపిస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా లోపలనే ఈ వ్యవహారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అయితే కనుక ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తిగా రాళ్లతో పాటు ఏదైతే కట్టెలతో కూడా కార్మికులు అయితే కనుక దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. స్థానికంగా అయితే కనుక ఉధృత వాతావరణం అయితే కనుక ఇక్కడ చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉధృత చోటు చేసుకుంది. బందోబస్తు మధ్య పోలీసులు